ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమయము దేవుని వరము, దాన్ని సార్థకం చేయటం మనిషి బాధ్యత అనే అంశాన్ని మనం వింటున్నాం. అవునండి, దేవుని యొక్క వాక్యాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే సమయము దేవుని వరము అనేటువంటి సంగతి మనకి అర్థమవుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో దాదాపుగా దేవుడు మనకి 24 గంటల సమయాన్ని ఇచ్చాడు. రోజుకి ఎన్ని గంటలమ్మా? 24 గంటలు. 24 గంటలకు దాదాపుగా 1440 నిమిషాలు. 1440 నిమిషాలు. రోజుకు 1440 నిమిషాలు. ఓకేనా? డిస్టర్బెన్స్ వస్తుందా? దాదాపుగా రోజుకు 14 ఎంత దాదాపుగా 1440 నిమిషాలు అయితే ఈ 1440 నిమిషాలు మనకేనా? అంటే పేదలకు ఒక సమయం, ధనికులకు మరొక సమయం దేవుడు ఏమైనా ఇచ్చాడా? నా ఉద్దేశం, ధనవంతులకి 48 గంటలు, పేదవాళ్ళకి 24 గంటలు. అలాగే ఏమైనా దేవుడు సమయాన్ని కేటాయించాడా? భేదాలు పెట్టాడా సమయంలో? లేదు. ఓకేనా డాడీ? చెప్పమ్మా. ఓకే. అంటే దాదాపుగా మనం ఆలోచన చేస్తున్నాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే పాత రోజుల్లో, అంటే ఉదాహరణకు క్రీస్తు పూర్వం అబ్రహాం గారి కాలం కానీ లేకపోతే ఆదాము గారి కాలానికి కానీ మనం వెళ్ళినప్పుడు ఆదాము గారికి దేవుడు రోజుకి ఎన్ని గంటలైతే ఇచ్చాడో, లేదా అబ్రహాముకు దేవుడు రోజుకి ఎన్ని గంటలైతే ఇచ్చాడో, నేటికి మనకు అవే గంటలు ఉన్నాయా లేక గంటలు ఏమైనా తగ్గించబడ్డాయా? చెప్పండి సమాధానం. పూర్వకాలము భక్తులకు లేదా పూర్వకాలము జీవించినటువంటి మనుషులకు వారికి రోజుకి ఎన్ని గంటలైతే నియమించబడ్డాయో, ఎన్ని గంటలైతే ఉన్నాయో, 24 గంటలు, అవే 24 గంటలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. అవునా? అవును. అంటే కాలాన్ని బట్టి, మారుతున్న తరాలను బట్టి సమయం ఏమీ తగ్గించబడలేదు అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. తగ్గించబడ్డాయా? లేదు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, అత్యాధునికమైనటువంటి యుగంలో ఉన్నాం మనం. ఆధునిక యుగంలో ఉన్నాం మనం అంతా. ఆధునిక యుగం అంటే మీరు అర్థం చేసుకోవడానికి కొన్ని సంగతులు చెప్తాను. మా చిన్నతనంలో గ్యాస్ స్టవ్లు లేవు, గ్యాస్ బండలు లేవు. ఆ కాలంలో మా తల్లిగారు కట్టెల పొయ్యి మీద వంట చేసేవారు. మీరు కూడా, మీ అందరికీ తెలుసు, మీ అందరూ కూడా కట్టెల పొయ్యి వాడిన వారే. కట్టెల పొయ్యి మీద ఏం చేసేవారమ్మా? వంట చేసేవారు. ఆ కట్టెలు మండించి ఆ గొట్టంతో అఫు ఉఫు అని ఊదుకుంటూ, అవునా, వంట చేసుకునేవారు. ఇప్పుడు చక్కగా గ్యాస్ స్టవ్లు వచ్చాయి, గ్యాస్ బండ్లు వచ్చాయి. ఒక నిమిషంలో లైటర్తో దాన్ని వెలిగిస్తున్నాం. స్టవ్ మీద ఆహార వంటకాలు సిద్ధపరుస్తున్నాం. మిమ్మల్ని అడుగుతున్నాను, మీరందరూ వంట చేయడంలో ఎక్స్పర్ట్స్ కదా. కట్టెల పొయ్యి మీద చేసే వంట, గ్యాస్ స్టవ్ మీద చేసే వంటకు సమయం ఏమైనా తేడా ఉందా అంటే, నా ఉద్దేశం, కట్టెల పొయ్యి మీద చేస్తే గంట అయిందనుకోండి వంట చేయడానికి, కూర ఆహారం అన్నం వండడానికి గంట పట్టింది అనుకోండి. గ్యాస్ స్టవ్ మీద 2 గంటలు పడుతుందా? చెప్పాలి మీరే.
వండుతున్నారు లేదో, ఏమో మొగోళ్ళ చేత వండించేసి బ్యాచ్ కనబడుతుంది. ఏమండి? అంటే దాదాపుగా సమయం మిగులుతుందని చెప్తున్నారు, అంతేనా? ఇప్పుడు కట్టెల పొయ్యి మీద వంట చేయడానికి 1 గంట పడితే గ్యాస్ స్టవ్ మీద అదే వంట చేయడానికి అరగంటలో అయిపోద్ది. నాకు తెలుసు. అంటే అరగంట సమయం ఏమైంది? సేవ్ అయింది, మిగిలింది. అరగంట సమయం ఏమైందండి? మిగిలింది. ఓకే, వెరీ గుడ్. గారెలో లేకపోతే ఇడ్లీయో వండుకోవడానికి పిండి రుబ్బారు, రుబ్బు రోళ్ళ మీద రుబ్బేటప్పటికి 1 గంట పట్టింది. పిండి మెత్తన చేయడానికి, ఆడడానికి ఎంతసేపు పట్టిందమ్మా? 1 గంట. ఇప్పుడు ఆ ప్లేస్లో గ్రైండర్లు వచ్చాయి. గ్రైండర్లో పిండి రుబ్బడానికి, రుబ్బు రోల్లో పిండి రుబ్బడానికి కాలములో, సమయంలో తేడా ఉందా? చెప్పండి. ఉంది. ఇది చాలా ఫాస్ట్గా అయిపోతుంది. మిక్సీలో మసాలా నిమిషంలో ఆడేస్తున్నారు. మన పని మనం ఇంట్లో పని చేసుకుంటుండగానే బట్టలు వాషింగ్ మిషన్ ఉతికేస్తుంది. అవునా? పూర్వకాలం ఉత్తరాలు ఉండేవి. సమాచారం అందించాలంటే, మన బంధువులకు, స్నేహితులకు సమాచారం అందించాలంటే ఏముండేవండి? ఉత్తరాలు ఉండేవి. బాబు ఓకేనా? ఆ ఉత్తరాలు మాట్లాడేరా, ఏ మనుషులు బాబు. ఆ ఉత్తరాలు చేరడానికి దాదాపుగా 3 రోజులు పట్టేది. దాదాపుగా ఎన్ని రోజులు పట్టేదండి? 3 రోజులు పట్టేది. ఈ 3 రోజులు ఉత్తరం వెళ్ళిందో లేదో తెలియదు. తిరిగి ఆ ఉత్తరానికి జవాబు మరలా మనకు వస్తే, అమ్మయ్య ఉత్తరం వెళ్ళింది, జవాబు వచ్చింది. దాదాపుగా ఎన్ని రోజులు సమాచారం కోసం ఎదురు చూడాలి? మినిమం 6 రోజులు. ఒకవేళ ఈ ఉత్తరం చేరిన వెంటనే అవతల వ్యక్తి ఆ ఉత్తరాన్ని అందుకుని మరలా వెంటనే ఉత్తరం రాస్తే, ఆ 3వ రోజుకి మరలా మన ఇంటికి చేరితే దాదాపుగా 6 రోజులు పట్టేది సమాచారం కోసం. మరి ఇప్పుడు మా అమ్మగారికి చీర కొనడానికి వెళ్ళాను, షాప్కి వెళ్ళాను. అమ్మ రానంది, నువ్వు తెచ్చే బాబు అంది. షాప్కి వెళ్ళాను, వీడియో కాల్ చేశాను. మా చెల్లి ఫోన్కి వీడియో కాల్ చేశాను, వాట్సాప్ కాల్ చేశాను. అమ్మ ఇదిగో చీరలు ఇవన్నీ ఉన్నాయి, ఇందులో నీకు ఏ రంగు ఇష్టం అని అడిగాను. అవునా? అంటే ఇదిగో బాబు నాకు పలానా కలర్ లేదు, ఆ చీర తీసుకో అన్నది. కొన్నాను, తీసుకొచ్చి ఇచ్చేసాను, సంతోషం. ఒకవేళ అలా కాకుండా ఈ వాట్సాప్ కాల్ లేదనుకుందాం కాసేపు, లేకపోతే ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? నేను వెళ్ళాలి, షాప్కి వెళ్ళి ఒక చీర సెలెక్ట్ చేసి 1-2 చీరలు పట్టుకుని ఇంటికి వచ్చి, ఏమండి మా అమ్మగారికి నచ్చితే ఉంచుకుంటానండి, లేదంటే తిరిగి ఇచ్చేస్తానండి, మరి తీసుకుంటారండి? ఎవరిని? షాపు ఆయన అడిగి తీసుకురావాలి. ఇప్పుడు ఆ బాధ ఉందా? లేదు. అంటే కాలము మారే కొద్దీ సమయము మిగులుతుంది అని చెప్తున్నాను. నా ప్రయత్నం అది. సమయం ఏమవుతుంది? మిగులుతుంది. ఒకప్పట్లో సింగిల్ రోడ్లు ఉండేవి, హైవే రోడ్లు లేవు. మనకి ఏ రోడ్లు లేవండి? హైవే రోడ్లు లేని కాలంలో సింగిల్ రోడ్లో విజయవాడ వెళ్ళి రావాలి అంటే బస్ ప్రయాణం చేసి దాదాపుగా 2 రోజులు పట్టేది. ఇప్పుడు మేము నిన్నటి దినాన్ని, మీరు నా వాట్సాప్ గ్రూప్లో చూస్తున్నాను, నిన్నటి దినాన్ని విజయవాడ మీటింగ్కి వెళ్తే అక్కడ రాత్రి వాక్యం మాట్లాడి మరి మరుసటి రోజు మరలా ఏ లక్షణంలో ఎక్కడో ప్రార్థనలో నేను ప్రత్యక్షమవుతున్నాను. అంటే హైవే రోడ్లు వచ్చిన తర్వాత వాహనాల వేగం పెరిగింది, సమయం సేవ్ అయింది. సమయం ఏమైంది? 10 గంటలు ప్రయాణం పట్టే కాలం, 10 గంటలు ప్రయాణం పట్టే ఆ స్థితి నుంచి 4-5-6 గంటల్లో వెళ్ళి వచ్చేసే స్థితికి వచ్చేసాం. దేనివలన? రోడ్లు విశాలం అవడం వలన, కార్లు వేగవంతం అవడం వలన మన ప్రయాణం చాలా సులువుగా సాగిపోతుంది, సమయం మిగులుతుంది. ఏం మిగులుతుంది? సమయం మిగులుతుంది. చిన్నప్పుడు మా నాన్నగారు కరెంట్ బిల్ కట్టరా నాయనా అని డబ్బులు ఇచ్చేవారు. ఇంటికి కరెంట్ బిల్ కట్టాలి, షాపు కరెంట్ బిల్ కట్టాలి. సరే, ఈ కరెంట్ బిల్ కట్టడానికని వెళ్తే నేనే 8 గంటలకు వెళ్తే నాకంటే ముందుండేవారు లైన్లో. ఎవరు? జనం, కట్టడానికి వచ్చిన జనం. ఇంకా ఆ యొక్క కరెంట్ ఆఫీస్ దగ్గర చెట్లు చక్కగా ఉండేవి,
చాలా చల్లగా ఉండేది. ఆ చల్లటి ఆ చెట్ల మధ్య ఆ క్యూలో లైన్లో నిలబడి కరెంటు బిల్లు కట్టి వచ్చేసరికి మధ్యాహ్నం 1 గంట. ఉదయం 8 గంటలకు వెళ్తే ఎన్ని గంటలు అయ్యేదండి? కరెంటు బిల్లు కట్టడానికి పట్టే కాలం ఎంతండి? అలా చాలా నెలల పాటు కట్టాం. అప్పుడు 2 నెలలకు ఒకసారి కరెంటు బిల్లు, 2 నెలలకు ఒకసారి ఈ బాధ భరించలేకపోయేవాళ్ళం. మరి ఇప్పుడు మన అమౌంట్ ఫోన్లో, మన యొక్క అకౌంట్లో ఫోన్లో అమౌంట్ ఉంటే వితిన్ సెకండ్స్లో ఫోన్పే ద్వారా మనం కరెంట్ బిల్ కట్టేస్తున్నాం. అవునా కదా? ఎస్. అంటే సమయం ఏమైంది? మిగిలింది, సేవ్ అయింది. బ్యాంక్కి వెళ్ళి మన అకౌంట్లో అమౌంట్ వేయాలన్నా గంటలు పట్టేది, అమౌంట్ తీయాలన్నా గంటలు పట్టేది. ఇప్పుడు ఏటీఎం మిషన్లు వచ్చాయి, సిడిఎం క్యాష్ డిపాజిట్ మిషన్లు వచ్చాయి. బ్యాంక్కి పని లేదు. ఎక్కడైనా సిడిఎం మిషన్లు ఉంటే, క్యాష్ డిపాజిట్ మిషన్లు ఉంటే అక్కడికి వెళ్ళి డిపాజిట్ చేసేస్తున్నాం. అక్కడి నుంచి మళ్ళీ విత్డ్రా చేయాలంటే తీసేసుకుంటున్నాం. లేదు అంటే ఫోన్పే ద్వారానే ట్రాన్సాక్షన్స్ అన్నీ జరిపించేస్తున్నాం. వితిన్ సెకండ్స్లో, నిమిషపు వ్యవధిలో సమస్తం జరిగిపోతున్నాయి ఇంటి దగ్గరుండే. అవునా కాదా? అంటే సమయం మిగిలిందా, ఖర్చు అవుతుందా? మరి ఏంటండి 24 గంటలు సరిపోవట్లేదు అంటున్నారు మనోళ్ళు. ఎన్ని ఉదాహరణలు చెప్పాను చూడండి. మన వాళ్ళకి ఏం సరిపోవట్లేదు? 24 గంటలు సరిపోవటం లేదు. కాలం ఏం మారలేదు. అప్పుడు ఉన్నవి 24 గంటలే, ఇప్పుడు 24 గంటలే. పేదవాడికి 24 గంటలే, ధనవంతునికి 24 గంటలే. అందుకే కాలము దేవుని వరం, సమయం ఎవరి వరం అండి? దేవుని వరం. సమయము దేవుని వరం. మనం డబ్బు దాచుకోవడానికి బ్యాంకులో డబ్బులు దాచుకుంటాం, లాకర్లో బంగారం పెట్టుకుంటారు, లాకర్లో బంగారాన్ని దాచుకుంటారు. అలా కాలాన్ని ఎవరైనా దాచిపెట్టండి, వ్యర్థమైపోతుంది. అలా దాచిపెడితే కాలం ఏమవుతుంది చెప్పండి? వేస్ట్ అయిపోతుంది. బంగారం డబ్బు దాచుకున్నట్టుగా కాలాన్ని దాచుకోవడానికి వీల్లేదు. కాలాన్ని ఎవరు కూడా దాచలేరు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, సమయము దేవుని వరం. ఈరోజు మన పాఠం ఏంటి? సమయం దేవుని వరం. దానిని సార్థకం చేయటం మనిషి బాధ్యత. దాన్ని ఏం చేయాలి? మనం సార్థకం చేయాలి. అంటే రోజు రోజుకి కాలం మిగులుతుంది మనకి. ఆధునిక యుగంలో టెక్నాలజీ పెరిగిన తర్వాత నిమిషం వ్యవధిలోనే పని పూర్తవుతుంది. ఉదాహరణకి చూడండి, 12 ఎంత అనేటువంటి ఒక ప్రశ్న వేసినప్పుడు ఒక తెల్ల పేపర్ తీసుకుని పెన్నుతో ఇంటూ వేసుకుని 12 × 12 అని కొలుచుకోండి. దీనికి సమయం పడుతుంది. లెక్క రావడానికి ఏం పడుతుందండి? సమయం పడుతుంది. కానీ క్యాలిక్యులేటర్ వచ్చిన తర్వాత నువ్వు ఎంత పెద్ద లెక్క అయినా సరే నిమిషాల్లో దాని ఆన్సర్ తెలుసుకుంటున్నావు. అంటే మనం చేస్తే గంట పడుతుంది, మనం చేస్తే అరగంట పడుతుంది, కానీ నిమిషం వ్యవధిలోనే దాని యొక్క ఆన్సర్ మనం తెలుసుకుంటున్నాం. దేని ద్వారా? క్యాలిక్యులేటర్ ద్వారా. అంటే సమయం మిగిలిందా చెప్పండి? మిగిలింది. మరి ఇంత సమయం మిగులుతున్న మనుషులకు ఎక్కడ ఖాళీ ఉండటం లేదే. ఎప్పుడు చూసినా బిజీ అంటున్నారే. ఏమంటున్నారు చెప్పండి? బిజీ అండి, ఖాళీ ఎక్కడండి అంటున్నారు. ఇప్పుడు నేను నిన్నటి దినాన్ని విజయవాడ లేదా విజయనగరం మీటింగ్కి వెళ్తే దానికి ఒకవేళ 2 రోజులు పడితే, ఆ 2 రోజుల ప్రయాణం వలన ఒక మీటింగ్కి 2 రోజులు ప్రయాణం పడితే నా సమయం ఒక రోజు ఏమైంది? వ్యర్థమైంది. మరి ఇప్పుడు హైవే రోడ్స్ రావడం వల్ల నేను వెళ్ళేటువంటి ప్రయాణం వెళ్ళి అక్కడ చెప్పాల్సినటువంటి మాటలు చెప్పి వచ్చేస్తున్నాం. మళ్ళీ మరుసటి రోజు మరొక ప్రాంతానికి వెళ్ళి అక్కడ సువార్త ప్రకటిస్తున్నాం. ఇప్పుడు నాకు సమయం ఏమైంది? సేవ్ అయింది. ఆ సమయాన్ని నేను ఏం చేశానంటే సార్థకం చేసుకున్నాను. ఎలాగా అమ్మా? ఎలా చేసుకున్నాను సార్థకం? మరుసటి రోజు మరొక ప్రాంతానికి వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించడం ద్వారా. అంటే హైవే రోడ్స్ వల్ల, హైవే రోడ్స్ పుణ్యం అంటూ, ఏమండి, లేదా
టెక్నాలజీ లేదా ఆధునిక కాలంలో కార్ల యొక్క వేగం పెరగడం వల్ల స్పీడ్గా ఒక ప్రాంతానికి వెళ్ళి అక్కడ దేవుని యొక్క సువార్తను ప్రకటించి అక్కడి నుండి మరుసటి రోజు మరొక ప్రాంతానికి వెళ్ళగలుగుతున్నాం అంటే ఆ టైంని నేను ఏం చేస్తున్నాను, టైం మేనేజ్మెంట్ అంటారు దాన్ని. టైం మేనేజ్మెంట్ చక్కగా నేను ఏం చేస్తున్నాను, దాన్ని దేవుని కొరకు ఉపయోగిస్తున్నాను. అంటే నేను సమయాన్ని సార్థకం చేసుకుంటున్నాను. నాకు మిగిలినటువంటి ఆ కాలాన్ని మరొక ప్రాంతంలో సువార్త ప్రకటించడానికి నేను దాన్ని వినియోగిస్తున్నాను. అంటే సమయం నేను వృధా పోనీయటం లేదు, దాన్ని నేను ఏం చేస్తున్నానంటే సార్థకం చేసుకుంటున్నాను. చెప్పండి, ఏం చేస్తున్నాను? సార్థకం. మరి మీరు రోజుకి 24 గంటలు, 24 గంటలకి 1440 నిమిషాలు, ఇన్ని నిమిషాలు ఉన్నా వారానికి 2 గంటలు దేవునికి ఇవ్వడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం మనం. అందుకే దేవునికి ఇచ్చే సమయం ఎంత వారంలో? 2 గంటలు. ఆ 2 గంటలు ఇవ్వడానికి మహాబాధ అయిపోతుంది మనకి. అసలు ఈ సమయం ఇచ్చింది ఎవరు? వరముగా నీకు దేవుడు. ఎందుకు ఇచ్చాడు దేవుడు ఈ జీవితాన్ని? నీకెందుకు ఇచ్చాడు దేవుడు? ఈ బ్రతికిచ్చినటువంటి దేవుడు నీకు బ్రతికి ఎందుకు ఇచ్చాడు? నీ జీవిత పరమార్థం ఏంటో మీకు తెలుసా? మనం ఎందుకు పుట్టామో, ఎందుకు జీవిస్తున్నామో, ఎందుకు బ్రతకాలో, ఎందుకు సృజించబడ్డామో దేవుని చేత ఎప్పుడైనా మీరు ఆలోచించారా? యెషయా గ్రంథం 43వ అధ్యాయము 7వ వచనం చూడండి. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 7వ వచనం. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని. చాలండి. ఏమండి, దేవుడు ఎందుకు సృజించాడట మనుషుల్ని? అమ్మా చూస్తున్నారా? యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనం. నా మహిమ నిమిత్తం నేను సృజించిన మనుషులు. అంటే దేవుడు మనకి ఎందుకు ఈ లైఫ్ ఇచ్చాడు? ఎందుకు ఈ జీవితం ఇచ్చాడు? ఈ జీవితానికి నిజమైన పరమార్థం ఏంటి? బ్రతికిచ్చిన దేవుడు బ్రతికి ఎందుకు ఇచ్చాడు? నీ జీవితాన్ని సార్థకం చేసుకుంటున్నావా? దేవుడు నీకు ఇచ్చినటువంటి సమయాన్ని, వరముగా ఇచ్చిన సమయాన్ని సార్థకం చేసుకుంటున్నావా? దేవుడు ఎందుకు ఇచ్చాడో చెప్తున్నాడు చూడండి. ఏమన్నాడు? యెషయా గ్రంథం 43వ అధ్యాయము 7వ వచనం మరలా చదువుదాం. నా మహిమ నిమిత్తం నేను సృజించిన వారిని. అంటే దేవుడు సృజించిన మనలను ఎందుకు సృజించాడు? చెప్పండి, ఎందుకు సృజించాడు? దేవుని మహిమ నిమిత్తం. ఎవరి మహిమ కోసం? నువ్వు దేవుని మహిమ కోసం బ్రతుకుతావని, దేవుని మహిమపరుస్తావని, దేవుని కొనియాడతావని, దేవుని కీర్తిస్తావని, నీవు నీ స్వరము ద్వారా, నీ గొంతు ద్వారా, నీ పెదవుల ద్వారా దేవునికి ఘనత, మహిమ, ప్రభావములు ఆరోపిస్తావని దేవుడు ఈ జీవితాన్ని ఇచ్చాడు. 21వ వచనం యెషయా గ్రంథము 43వ అధ్యాయము 21వ వచనం చదువుదాం. ఇక్కడ చదువుదాం మళ్ళొకసారి. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు. చాలండి. మనకి ఏ ముక్క కావాలో ఆ ముక్కే తీసుకుంటున్నాం. వ్యర్థంగా ఏం వచ్చినా కూడా మీకు చదివించడం లేదు. అంశాన్ని బట్టి, అవసరాన్ని బట్టి చదివిస్తున్నాను. 43వ అధ్యాయం యెషయా గ్రంథం 21వ వచనం. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు. నా నిమిత్తం అంటే దేవుని కోసం. మనం ఉన్నది దేవుని కోసం, మనం బ్రతకవలసింది దేవుని కోసం, మనల్ని జీవించాల్సింది దేవుని కోసం, మనకు బ్రతికిచ్చింది దేవుని కోసం, బ్రతికిచ్చిన దేవుని కోసం. ఈ జీవితం మీకు ఎందుకు అర్థమవుతుందా ప్రియులరా? ఏమన్నాడు? నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. ఎందుకు ఇచ్చాడట ఈ లైఫ్? దేవునికి స్తోత్రములు చెల్లిస్తారని, ఆ స్తోత్రాన్ని గూర్చి ప్రచురము చేస్తారని, దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలిగే విధంగా బ్రతుకుతారని, ఆయన కీర్తికి, ఆయన మహిమకు కీర్తి కలిగే విధంగా జీవిస్తారని, దేవుని యొక్క గొప్ప ఔన్నత్యాన్ని చాటుతారని, ఆయన ఉన్నతమైన ప్రభావాన్ని కొనియాడతారని, ఆయన మహిమను గూర్చి ఇతరులకు ప్రకటిస్తారని దేవుడి జీవితం ఇచ్చాడు ప్రియులరా. అంటే
మనము సృజించబడింది మన కోసం కాదా? నీవేమనుకున్నావు? అంటే మీరేమనుకున్నారు చెప్పండి? మీరేమనుకున్నారు చెప్పనా? నేనున్నది ఎందుకంటే మా తల్లిదండ్రుల కోసం, నేనున్నది ఎందుకంటే నా భార్య కోసం, నేనున్నది ఎందుకంటే నా బిడ్డల కోసం, నేనున్నది ఎందుకంటే నా మనవలు మనవరాల కోసం. కాళ్ళని కూడా వదలట్లేదు. చాలామందికి బాధ్యతలు అయిపోయాయి అనుకోవడానికి లేదండి. ఎక్కడ కూతురు కొడుకులతో ఎప్పుడు ఎక్కడ ఏ బాధ్యతలు తీసుకుంటున్నారు? ఇప్పుడు మనవలు మనవరాల బాధ్యత కూడా తీసుకున్నారు. వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా వీళ్ళు చేస్తున్నారు. వీళ్ళు అక్కడితో అయిపోవట్లేదు. వీళ్ళ వాళ్ళ బాధ్యతలు కూడా తీసేసుకుంటున్నారు. వీళ్ళకి అవకాశం ఇస్తే, దేవుడు ఆయుష్ ఇస్తే అందరి బాధ్యతలు తీసుకుంటారు. వాళ్ళ పిల్లల బాధ్యత కూడా వీళ్ళు తీసుకుంటారు. అంటే తల్లిదండ్రులకి ఉపశమనం ఇస్తున్నారనమాట. ప్రశాంతంగా మీరు బతకండి, మేము ఉన్నాం కదా. అమ్మమ్మ నాన్నమ్మలు అయ్యాక రెస్ట్లోకి వెళ్ళిపోతారు అనుకున్నాను. రెస్ట్కి వెళ్ళట్లేదు. ఇప్పుడు వాళ్ళ పిల్లలకి వీళ్ళు క్యారేజీలు వండి పెట్టి స్కూల్కి పంపిస్తున్నారు. ఎవరు? అమ్మమ్మ కొడుకులకు పంపించారు, కూతుర్లు పంపించారు. అయిపోలేదు, వాళ్ళ చదువులు అయిపోయాయి. ఇప్పుడు ఎవరికి? అలాగ అయిపోయింది పరిస్థితి. ఇంక ఎంతకాలం కుటుంబం కోసం జీవిస్తే దేవుని కోసం ఎప్పుడు జీవిస్తావు? దేవుని కోసం ఎప్పుడు జీవిస్తావు? కీర్తన ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనంలో, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 11వ వచనం, 4:11 ప్రకటన గ్రంథం. రెండు కలిసి ఉన్నాయి. 10-11 వచనాలు కలిసి చదువుదాం. 24 పెద్దలు సింహాసనమందు ఆసీనుడైండు వాని ఎదుట సాగిలపడి, యుగయుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా, సమస్తము సృష్టించివి, నీ చిత్తము బట్టి అవి ఉండెను, దాన్ని బట్టియే సృజించబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనరుడు అని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. పరలోకములో 24 మంది పెద్దలు దేవునికి మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నారు. ఏం చెల్లిస్తున్నారండి? అంటే దేవదూతలు నిత్యము దేవునికి మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ ఉంటే, నిత్యము దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉంటే, స్తోత్రాలు అర్పిస్తూ ఉంటే, మరి మనిషిగా దేవుడి చేత సృజించబడిన మనం దేవునికి ఎంత సమయాన్ని ఇస్తున్నాం? సమయము దేవుడిచ్చిన వారము, ఆ సమయాన్ని మనం సార్థకం చేసుకుంటున్నామా? ఇది ప్రశ్న. ఎంతవరకు దేవుడిచ్చిన సమయాన్ని దేవుని కొరకు వాడుతున్నాం, దేవుని కొరకు ఖర్చు చేస్తున్నాం, దేవుని కొరకు వినియోగిస్తున్నాం? చెప్పండి. రోమపత్రిక 11వ అధ్యాయం 36 వచనం, రోమీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 36 వచనం, ఆయన మూలమును, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తము కలిగినవి, భూమి, ఆకాశం, నక్షత్రములు, సూర్యుడు, చంద్రుడు, సముద్రము, కొండలు, పర్వతములు, పక్షులు, పశువులు, జంతువులు, చెట్లు, మనుషులు, వీళ్ళందరూ, ఇవన్నీ దేవుని కొరకే సృజించబడ్డాయి. ఎవరి కొరకు? దేవుని కొరకు. చూడండి, ఆయన మూలమునను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తం. ఎవరి నిమిత్తం? నువ్వు, మనం ఎవరి నిమిత్తం? దేవుని నిమిత్తం, దేవుని కోసం. అంటే దేవుడిచ్చినటువంటి సమయం వరముగా ఇచ్చాడు. సమయము దేవుని వరం. దానిని మనము సార్థకం చేసుకుంటున్నామా? మనం సార్థకం అంటే నా ప్రశ్న మీకు అర్థమైందో లేదో? దేవుని గురించి మీకు ఎవరు చెప్పారో తెలియదు, కానీ ఎవరి ద్వారా దేవుని వాక్యాన్ని విని దేవుని సన్నిధికి వచ్చారో తెలియదు, కానీ అది మీ తల్లిదండ్రుల వల్ల కావచ్చు, సువార్థికుని వల్ల కావచ్చు, లేదా ఎవరో ఒక విశ్వాసి ద్వారా దేవుని గురించి మీకు పరిచయం అయి ఉండొచ్చు, దేవుని దగ్గరికి రావడానికి వారికి కారణం అవ్వచ్చు. రైట్, వెరీ గుడ్. అయితే మీరందరూ దేవుని దగ్గరికి రావడానికి ఎవరో ఒకరు దేవుని గురించి మీకు ఏం చేశారు? సువార్త ప్రకటించారు. రైటా? అయితే అబ్రహాంకి ఎవరు సువార్త ప్రకటించారు? దావీదుకు ఎవరు సువార్త ప్రకటించారు? చెప్పండి.
ఎవరు చెబితే వారు ప్రభువునందు విశ్వాసం ఉంచి విశ్వాసులకు తండ్రి అయ్యాడు అబ్రహాం. అటు విశ్వాసులకు తండ్రి అవ్వడానికి ఎవరు మార్గం చూపించారు? ప్రభువును గూర్చి ఎవరు ప్రకటించారు? సృష్టికర్తను గూర్చి ఎవరు తెలియజేశారు? ఎవరు తెలియజేస్తే వారందరూ దేవుని బిడ్డలయ్యారు, దేవుని భక్తులయ్యారు? చెప్పండి ప్రశ్నకు సమాధానం. ఎవరు చెప్తే వారు ప్రభువుని తెలుసుకున్నారు? దేవుడు వారికి ఎట్లా పరిచయం అయ్యాడు? దేవుని గురించి వారు ఎలా ఎరిగారు? చెప్పండి. మీ దగ్గర ఆన్సర్ లేదా? కానీ బైబిల్ ఆన్సర్ ఇచ్చింది. చూద్దాం. కీర్తన గ్రంథము 77వ కీర్తన, కీర్తన గ్రంథము 77వ కీర్తన 11వ వచనం. 77వ కీర్తన 11వ వచనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనస్సునకు తెచ్చుకొందును. ఎక్కడ తెచ్చుకుంటాడట? ఏమండి, దేవుడు చేసిన కార్యాలను మనస్సుకు తెచ్చుకున్నారండి వారంతా. పన్నెండవ వచనం. నీ కార్యమంతయు నేను ధ్యానించుకొందును, నీ క్రియలను నేను ధ్యానించుకొందును. కార్యమంతయు, క్రియలు, దేవుని క్రియలు. క్రియలు అనగా, క్రియ అనే మాటకు పర్యాయ పదం చెప్పండి. పని. క్రియ అనే మాటకు పర్యాయ పదం ఏంటండి? పని. దేవుని పనులను వారు ధ్యానించారట. ధ్యానిస్తే వారికి అర్థమైంది దేవుడు ఎవరు అని, సృష్టికర్త ఎవరు అని. ఎవరు చెప్పలేదు. అబ్రహాంకి దేవుడి గురించి ఎవరు చెప్పారండి? ఎవరు సువార్త ప్రకటిస్తే దేవుని తెలుసుకున్నాడండి అంటే ఎవరు చెప్పలేదు, ఎవరు సువార్త ప్రకటించలేదు. కానీ వారు దేవుడు చేసిన సృష్టి కార్యాలు, క్రియలు ధ్యానించి వారు దేవుని తెలుసుకున్నారు. మీకు నాకు ఎవరో ఒకరు సువార్త ప్రకటిస్తే తెలుసుకున్నవారు మనమంతా, విని విశ్వసించి ప్రభువుని నమ్మిన వారు మనమంతా. కానీ ఒకనాటి కాలంలో వారెవ్వరికి దేవుని సువార్త, రాజ్య సువార్త ప్రకటించకపోయినా దేవుని సృష్టి కార్యాలను, క్రియలను కనుగొని తెలుసుకుని ధ్యానించి వారు దేవుని తెలుసుకున్నారండి. చెప్పండి, ఇప్పుడు మనం గొప్ప, వారు గొప్ప? 143వ కీర్తన 5వ వచనం. 143వ కీర్తన 5వ వచనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ చూస్తున్నారా? బైబిల్ని తెరవండి. 143వ కీర్తన 5వ వచనం. పూర్వ దినములు జ్ఞాపకము చేసుకొనుచున్నాను, నీ క్రియలన్నీ ధ్యానించుచున్నాను. ఏం చేస్తున్నట్టండి? క్రియలు, క్రియలు, క్రియలు ధ్యానిస్తున్నాను అంటే దేవుని క్రియలు ధ్యానించి వారు దేవుని తెలుసుకున్నారు. పూర్వకాలమందున్న భక్తులు ఎలా అయ్యారు? యెహోవాకు భక్తులు ఎలా అయ్యారు? చెప్పండి. దేవుని క్రియలు ధ్యానించారు. ప్రియమైన వాళ్ళారా, ఇంకా చెప్తున్నాడు చూడండి. నేను నీ చేతుల పనులు యోచించుచున్నాను. చేతి పనులు, దేవుని చేతి పనులన్నిటినీ ఆలోచించి దేవుని తెలుసుకున్నారండి వారంతా. ఏం చేసి? ఎవరు చెబితే మారిన వారు కాదు వారంతా. ఎవరు చెప్పలేదు, ఎవరు ప్రకటించకపోయినా చెప్పండి, వారు దేవుని తెలుసుకోగలిగారు, దేవుణ్ణి ఆరాధించగలిగారు, దేవుని స్తుతించగలిగారు. అంటే కారణం ప్రియులారా, దేవుని క్రియలు ధ్యానించి తెలుసుకున్నారండి వారంతా. ఏం చేసి? ఇప్పుడు చెప్పండి, మనం గొప్ప, వారు గొప్ప? దేవుని క్రియలు ధ్యానించి దేవుడు ఉన్నాడని, ఆయన సృష్టికర్త అని, ఆయన యెహోవా అని తెలుసుకున్నటువంటి రోజులు అవి. ఇంతగా గొంతు చించి అరిచిన, కేకలు వేసిన వీధిలో నమ్మని, సువార్తకు లోబడని రోజులివి. ఎంత తేడా! ఆనాటికి ఈనాటికి ఎంత తేడా చూడండి. కీర్తన గ్రంథం 19వ కీర్తన 1వ వచనం. కీర్తన గ్రంథం 19వ కీర్తన 1వ వచనం. ఆకాశములు నీ మహిమను వివరించుచున్నవి. ఆకాశములు దేవుని మహిమను ఏం చేస్తున్నాయటండి? వివరిస్తున్నాయట. అంతరిక్షము ఆయన చేతి పనుని ప్రచురపరుచుచున్నది, పగటికి పగలు బోధ చేయుచున్నది.
రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. పగటికి పగలు పగలు బోధ విన్నారు అబ్రహాం. ఆకాశములు దేవుని మహిమను వివరిస్తుంటే విన్నారు అబ్రహాం. అంతరిక్షం ఆయన చేతి పనిని ప్రచురిస్తుంటే విన్నారు ఆనాటి భక్తులు. రాత్రి రాత్రి జ్ఞానం తెలుపుతుంటే వారందరూ దేవుణ్ణి ఎరిగారు. దేవుడు వారికి అట్లా పరిచయం అయ్యాడు. ఎట్లా అమ్మా? ఎట్లా? దేవుని క్రియలు ధ్యానించి దేవుని పరిచయం చేసుకున్నారు. లోతుగా ఆలోచించి ఈ సమస్త సృష్టిని కలిగించిన దేవుడు ఎవరు అని ఆలోచించి దేవుని తెలుసుకున్నారు. ఇక్కడ ఏమన్నాడు? ఒక విషయాన్ని, ఒక ఆశ్చర్యకరమైన మాట మీకు చెప్తాను. చూడండి 3వ వచనం, కీర్తన 19:3. వాటికి చదవాలి, భాష లేదు. వేటికి భాష లేదు? ఆకాశానికి, భూమికి, రాత్రికి, పగలకి ఏం లేదటండి. నెంబర్ 1 పాయింట్, భాష లేదు. తెలుగు లేదు, ఇంగ్లీష్ లేదు, హిందీ లేదు, ఉర్దూ లేదు, కన్నడం లేదు, మలయాళం లేదు, ఏది లేదా? ఏది లేదు. తర్వాత మాటలు లేవు. ఏం లేవటండి? మాటలు రావట. ఎవరికి? ఆకాశానికి, భూమికి. నిజంగా కనుకండి ఆకాశానికి భూమికి మాటలు వచ్చుంటే, ఓ ప్రక్క ఆరాధన జరుగుతుంటే గొంతు చించుకుని సువార్తికుడు వాక్యం ప్రకటిస్తుంటే నీకు నిద్ర ఎలా వస్తుంది, టీవీ ముందు ఎలా కూర్చున్నావు అని గట్టిగా అరిచింది అనుకోండి, ఆకాశం దెబ్బకి కంగారెత్తిపోయి పరిగెత్తుకుని వచ్చేత, దేక్కుంటూ వచ్చేత. ఎక్కడికి? దేవుని సన్నిధికి. లేదా నువ్వు కూర్చున్న చోట ఆ సోఫా అలా విడిపోయింది అనుకోండి, భూకంపం వచ్చి. ఎందుకు? ఇక్కడ ఆరాధన జరుగుతుంటే నువ్వు టీవీ ముందు ఎలా కూర్చున్నావు, ఎలా నిద్రపోతున్నావు అని ఆ మంచం ఉన్న చోట భూమి అలా విడిపోయింది అనుకోండి, దెబ్బకి ఎక్కడికి వచ్చేస్తాయి చెప్పండి? వాడి భాష లేదు, మాటలు లేవు, స్వరం లేదట. మరి స్వరం లేదు, భాష లేదు, మాటలు లేవు. మరి వాటి క్రియలు ధ్యానించి ఎలా తెలుసుకున్నారు? ఎవరు? అబ్రహాం. ఎలా తెలుసుకున్నారు? సృష్టిని ధ్యానించి తెలుసుకున్నా అన్నారు. పోనీ సృష్టి ఏమైనా ప్రకటించిందా భాషతో? పోనీలే, ఇతనికి హెబ్రీ భాష ఒకటి వచ్చినా, ఎవరికి? అబ్రహాంకి. ఒకవేళ ఏ రోమా భాషలోనో ఏ గ్రీక్ భాషలోనో ఒకవేళ భూమి ఆకాశం ప్రకటించినా, భాషలు వచ్చిన వారి దగ్గరికి వెళ్ళి ఏంటయ్యా దీని అర్థం అని తెలుసుకుని దేవుని తెలుసుకున్నాడా అని అనుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే వాటికి ఏం లేదు? భాష లేదు. పోనీ మాటలు ఉన్నాయా? మాటలు వచ్చా? చెప్పండి, రావు. పోనీ వాటి స్వరం వినబడుతుందా? వినబడదు. అయినా సరే సృష్టిని ధ్యానించి దేవుని క్రియలు ధ్యానించి దేవుని తెలుసుకున్నారు. ఎలా? ఇది ఎలా సాధ్యం? వాహనాలు నడుపుతున్న వారికి తెలుస్తుంది. ఒక విషయం చెప్తాను. హైవే రోడ్డు మీద వెళ్ళిపోతున్నప్పుడు ఒక పసుపు కలర్ బోర్డు, త్రిభుజాకారంలో, త్రిభుజాకారం అంటే తెలియదేమో, సమోసా ఆకారంలో ఒక బోర్డు కనబడింది. ఎక్కడ? రోడ్డు పక్కన. దాని నిండా పసుపు కలర్ వేయబడింది, రేడియం స్టిక్కర్. ఆ పసుపు కలర్ పైన నల్లటి కొండలు బొమ్మ, కొండలు ఆకారంతో ఒక ఆర్ట్ గీయబడింది. ఏంటి దాని అర్థం? బండ్లు నడుపుతున్న వాళ్ళు చెప్పండి అమ్మా. మీకు ఎప్పుడు కనబడలేదా? మీరు ఎప్పుడు చూడలేదా? మీ ముందర స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి అని అర్థం. అలా కొండలు ఎగిసి దిగుతున్నాయంటే అర్థం ఏంటండి? స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి, స్లో అవ్వు, కొంచెం బ్రేక్ మీద కాళ్ళు అయ్యి అని చెప్తున్నాడు అన్నమాట. చెప్పకనే చెప్తున్నాడు. అక్కడ రాయలా స్పీడ్ బ్రేకర్లు ముందర ఉన్నాయని ఏం రాయలేదు, బోర్డు ఒకటే కనబడింది అంతే. దాని మీద ఏం గీస్తున్నాయి? కొండలు, నల్లటి కొండలు గీస్తున్నాయి. ఈసారి అబ్జర్వ్ చేయండి బాగా. సరే, ఇంకాస్త దూరం వెళ్తే ఒక బోర్డు నీలం కలర్లో ఉండి దాని మీద బెడ్ ఉంది, మంచం ఉంది. దాని అర్థం ఏంటి? బ్లూ కలర్ ఆ బోర్డు మీద తెల్లటి మంచం ఉంది అంటే ఇక్కడ పడుకోవడానికి మంచం వేసారనా? ఆసుపత్రి ఉంది అక్కడ దగ్గరలో. ఏముంది? ఆసుపత్రి ఉంది దగ్గరలో అని చెప్పడం.
ఇంకాస్త దూరం వెళ్తే అదే నీళ్ళటి బోర్డు మీద తెల్లటి ఒక బంక్, అంటే పెట్రోల్ బంక్ బొమ్మ ఉంది. పెట్రోల్ వేస్తారుగా, అది అంత బొమ్మ ఉంది. అంటే దాని అర్థం పెట్రోల్ బంక్ ఉందని. ఇంకాస్త దూరం వెళ్తే ఒక బోర్డు మీద స్పూను చెంచా, పోర్కు చెంచా ఉంది. అంటే రెస్టారెంట్ ఉందని. అక్కడ ఏం రాసి లేదు, భాష లేదు, స్వరం వినబడలేదు. చెప్పండి, మాట్లాడటం లేదు. బోర్డు మీద బొమ్మలు మాత్రమే కనబడుతున్నాయి. ఇంకాస్త దూరం పెడితే ఒక బోర్డు మీద స్కూల్ పిల్లోడు స్కూల్ బ్యాగ్ పట్టుకుని వెళ్ళిపోతున్నట్టుగా కనబడింది. ఎక్కడ? ఆ బోర్డు మీద. అంటే దగ్గరలో స్కూల్ ఉంది, స్లోగా వెళ్ళండి, పిల్లలు అటు ఇటు పరిగెడతారు, స్పీడ్గా వెళ్తే గుద్దేస్తారు. లిమిట్ తగ్గిస్తాడు, స్పీడ్ లిమిట్ తగ్గిస్తాడు. ప్రతిదానికి సైన్ బోర్డ్స్ అంటారు. వీటిని ఏమంటారండి? వీటిని సైన్ బోర్డ్స్. దేవుడు కూడా సైన్ లాంగ్వేజ్లో మాట్లాడుతున్నాడు. ఏమని? ఆకాశములు దేవుని మహిమను రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుచున్నది. వాటి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. వినబడకపోయినా, భాష లేకపోయినా గ్రహించి తెలుసుకొని దేవుని తెలుసుకున్నారు. సృష్టి క్రియలను ధ్యానించి సృష్టికర్త ఎవరు తెలుసుకున్నారు. ఎవరు? మనకంటే ముందున్న భక్తులు. దానియేలుకి దేవుడు ఎలా పరిచయం అయ్యాడు? చెప్పండి, ఆలోచిస్తున్నారా? బైబిల్లో ప్రవక్తలకి, భక్తులకి దేవుడు ఎలా పరిచయం అయ్యాడు? దేవుడు ఎవరు ప్రకటిస్తే, ఎవరు చెబితే వారు దేవుని తెలుసుకున్నారు. అంటే కొన్నాటికి ఆన్సర్స్ ఉండవు, వారికి ఎవరు చెప్పినట్లు ఆధారాలు ఉండవు. కానీ వారు దేవుని క్రియలను ఏం చేశారు? ధ్యానించారు. అంటే వారి జీవితాన్ని, వారికి దేవుడిచ్చిన సమయాన్ని వారి బ్రతుకు కాలంలో సార్థకం చేసుకున్నారు. ఏం చేసుకున్నారు చెప్పండి? వారి బ్రతుకు కాలాన్ని ఏం చేశారు? సార్థకం చేసుకున్నారు. అది వారి బాధ్యత, అది వారి బాధ్యతగా తీసుకున్నారు. పాఠం ఏంటి చెప్పండి ఈరోజు మన పాఠం? సమయము దేవుని వరం, దాన్ని సార్థకం చేయటం మనిషి బాధ్యత. అబ్రహాం సార్థకం చేసుకున్నాడు తన జీవితాన్ని, దావీదు సార్థకం చేసుకున్నాడు తన జీవితాన్ని. ఏమంటే సొలొమోనుకి ఎవరు చెప్పారండి దేవుని గూర్చి అంటే? దావీదు చెప్పాడని చెప్పచ్చు ఈజీగా, అంతే కదా, కొడుకు కదా, దేవుని గూర్చి అతను పరిచయం చేస్తుంటాడు. మరి దావీదుకి ఎవరు చెప్పారు? ఆలోచిస్తున్నారా? సమూయేలుకి వాళ్ళ అమ్మ హన్నా చెప్పింది అనుకోవచ్చు. హన్నాకి ఎవరు చెప్పారు దేవుని గూర్చి? అతని భర్త ఎల్కానా. ఓకే, ఎల్కానాకి ఎవరు చెప్పారు? అలా వెనక్కి వెళ్తే వారందరూ దేవుని క్రియలు ధ్యానించే దేవుని తెలుసుకున్నారు. ఏం ధ్యానించి? దేవుని క్రియలు ధ్యానించి వారు తెలుసు సమయం దేవుని వరమని, దాన్ని సార్థకం చేసుకోవడం మన బాధ్యత అని, వారు బ్రతుకు కాలంలో దేవుని కొరకు మనం పుట్టామని, ఆయన మహిమ పరచాలని వారు తమ జీవితాలను దేవునికి ఏం చేశారండి? అంకితం చేశారు. ఈరోజు ఆధునిక యుగంలో టెక్నాలజీ పెరిగిన తర్వాత వస్తువులు అనేకమైన వచ్చేసాయి. గంట చేసే పని 10 మంది మనుషులు చేసే పని ఒక్క ప్రొక్లైనర్ చేసేస్తుంది. అవునా? 10 మంది మనుషులు చేసే పని ఏం చేస్తున్నారు? ఎంత పెద్ద గొయ్యండి, గంటలు తవ్వేస్తుందండి. ఏది? ప్రొక్లైనర్. అదే గొయ్యని ఎంతమంది మనుషులు పెడితే తవ్వుతారు? ఆ గోతిని అంత పెద్ద గొయ్యి తీయాలంటే చెరువులు తవ్విస్తున్నాం. అవునా? పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కట్టడానికి పెద్ద పెద్ద గుండెలు తవ్వుతున్నారు. ఏంటండి ఇవన్నీ? ప్రొక్లైన్ చేస్తుంది. 100 మంది మనిషి చేసే పని, 100 రోజులు చేసే పని ఒక్క రోజులో, ఒక్క నిమిషంలో చేసే టెక్నాలజీ రాలేదా? మాట్లాడలేదు. స్లాబ్ వేయాలంటే పరంజీలు వేసుకుని మనుషులు అందిస్తే పైకి తీసుకెళ్ళి స్లాబ్ వేసేవారండి. అవునా? మరి ఇప్పుడు లిఫ్ట్ తీసుకెళ్ళిపోతుంది పైకి, కలపడానికి కూడా మిషన్ ఉంది, మనుషులు కలపడం లేదు. అంటే సమయం ఏమైంది చెప్పండి? సేవ్ అయింది, సమయం మిగిలింది. కానీ మనం ఏమంటున్నాం? సమయం ఎక్కడుందండి, బిజీ లైఫ్ అండి అంటున్నావు. అంటే దేవునికి ఏమిస్తావు నువ్వు? సమయం, నీ జీవితాన్ని సార్థకం ఏం చేస్తావు?
రోజు రాత్రి పడుకునేటప్పుడు ఒక ప్రశ్న వేసుకోవాలి. నెంబర్ 1, నేను ఈరోజు ఏం నేర్చుకున్నాను? ఏంటంటే వేసుకోవాల్సిన ప్రశ్న ప్రతి మనిషి, నేను ఈరోజు ఏం నేర్చుకున్నాను అనే ప్రశ్న వేసుకోవాలి. నెంబర్ 2, నేను ఏ మంచి పని చేశాను, ఎవరికి సహాయం చేశాను, ఏ మంచి పని చేశాను అనేది వేసుకోవాలి, రెండో ప్రశ్న. నెంబర్ 3, దేవునికి నేను ఎంత సమయం ఇచ్చాను? ఈరోజు 24 గంటల సమయంలో నేను దేవునికి ఇచ్చిన సమయం ఎంత అనే ప్రశ్న మనం వేసుకుని పడుకోవాలి. ఏ మంచి పని చేశానని ఆలోచించాలి. నేనేం నేర్చుకున్నాను అనే విషయం ఆలోచించాలి. రోజుకి ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవాలి. నువ్వు ఏదో ఒకటి అప్పుడే మన జీవితం సార్థకం అవుతుంది. అర్థమవుతుందా ప్రియులారా? అప్పుడే మన జీవితం ఏమవుతుందండి? సార్థకం అవుతుంది. ముగిస్తున్న మాటలు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 10 మంది కన్యకులు ఉన్నారు. ఎంతమంది? 10 మంది. 10 మంది కన్యకలు పెండ్లి కుమారుని యొక్క రాక కొరకు ఎదురు చూస్తున్నారు. ఎవరు రాక కొరకు? పెండ్లి కుమారుని యొక్క రాక కొరకు. పెండ్లి కుమారుడు రావడం ఆలస్యమైంది. పెండ్లి కుమారుడే ఆలస్యంగా వచ్చాడు. అక్కడ చాలా స్పష్టంగా చెప్పాడు, పెండ్లి కుమారుడు ఆలస్యంగా రాగా. ఎలా వచ్చాడేటండి? ఈ పెండ్లి కుమారుడు ఎప్పుడైతే లేట్ అయ్యాడో కన్యకలు అందరూ నిద్రపోయారండి. బుద్ధి గలవారు, బుద్ధి లేనివారు, వీళ్ళు 5, వారొక 5, 10 మంది నిద్రపోయారండి. పెండ్లి కుమారుడు వస్తున్నాడు అనేటువంటి వార్త వారికి వినబడగానే 10 మంది లేచారండి. మెలకువ 10 మందికి మెలకువ వచ్చింది. బాగా వినాలి, పాయింట్ చెప్తాను. 10 మంది నిద్రపోయారు, 10 మంది మేల్కొన్నారు. మేల్కొని తర్వాత పెండ్లి కుమారునితో పాటు డ్యూటీలు, అంటే వారు దీపాలు పట్టుకుని వెళ్ళాలంటే బుద్ధి గల వారి దగ్గర సమృద్ధిగా పెండ్లి కుమారునితో పాటు చివరి దాకా వెళ్ళేంత వరకు ఉండాల్సిన నూనె వారి దగ్గర ఉంది సంపూర్ణంగా. బుద్ధి లేని వారి దగ్గర సగం నూనె మాత్రం ఉంది. మొత్తం లేకపోలేదు, ఉంది కానీ కొరతగా ఉంది, తక్కువ ఉంది. చివరి వరకు పెండ్లి కుమారుడితో ఆ దీపం పట్టుకుని వెళ్ళడానికి అవసరమైన లేదు. అప్పుడు బుద్ధి గల వారిని అడిగారు, అమ్మా మా దగ్గర కొరతగా ఉంది నూనె, మీ నూనెలో కొంచెం నూనె మాకు ఇస్తే మేము కూడా మా డ్యూటీలు వెలిగించుకొని పెండ్లి కుమారునితో పాటు మీతో పాటు మేము కూడా వస్తామన్నారు. వాళ్ళు ఏమన్నారంటే, అమ్మ మీకు ఇచ్చేస్తే, మా దగ్గర ఉన్న దానిలో కొంచెం మీకు ఇచ్చేస్తే మాకు చాలదు, మీకు చాలదు. చివరి వరకు వెళ్ళాలంటే సరిపడే నూనె మాత్రమే మాకు ఉంది పెండ్లి కుమారునితో వెళ్ళడానికి. కనుక మీరు వెళ్ళి కొట్ల మీద ఎక్కడైనా అమ్మేవారు ఉంటే వారి దగ్గరికి వెళ్ళి కొనుక్కోండి అన్నారు. సావుకారు అన్నారు. సావుకారుల యొద్ద కొనుక్కోండి అన్నారు. అర్ధరాత్రి అయిపోయింది, అప్పటికే ఆలస్యం అయిపోయింది కదండి పెండ్లి కొడుకు రావడం. అర్ధరాత్రి వేళ షాపులు తెరిచి వాడు అమ్మినది కొనుక్కుని దివిటీల్లో వేసుకుని వెలిగించుకుని పెండ్లి కుమారుని పెండ్లి వెందుకు వచ్చేసరికి పెండ్లి కుమారుడు లోపలికి వెళ్ళి తలుపేస్తాడండి. ఏమేశాడమ్మా? పెళ్లి కుమారుడు వెళ్ళిపోయి 5 బుద్ధి గల కన్యకలు తీసుకుని 5తో పాటు లోపలికి వెళ్ళిపోయి తలుపేసాడండి. అప్పుడు వచ్చారండి వీళ్ళు. వచ్చి అయ్యా అయ్యా, మీరు చదవండి మత్తయి సువార్త 25వ అధ్యాయంలో నేను ఏదైతే చెప్తున్నానో అదే అక్కడ ఉంది. ఏమా అయ్యా అయ్యా మాకు తలుపు తీయండి అని అంటే, నేను ఆ ప్లేస్లో ఉంటే ఇప్పుడే కదా వేశాను తలుపు, ఇప్పుడే వాళ్ళు ఏం చేశారు తలుపు కొడుతున్నారు అని చెప్పి వెంటనే తలుపు తీసేద్దినండి నేనైతే. కానీ అక్కడ ఉన్నది ఎవరు? ప్రభు. అంటే నాకంటే మంచోడు ఆయన, ప్రభు నాకంటే మంచోడు. కానీ ఆలస్యాన్ని సహించడు ఆయన. ఆలస్యాన్ని ఏం చేయడండి? సహించడు. నువ్వు ముందుగా ఎందుకు సిద్ధపరచుకోలేదు నూనె చివరి దాకా? 5 సిద్ధపరచుకున్నారు కదా, మీరు 5 సిద్ధపరచుకోలేదు ఎందుకు? ఇప్పుడు కొట్లకి దగ్గరికి వెళ్ళి కొనుక్కుని వచ్చి వెలిగించుకుని వచ్చేసరికి ఆలస్యమైంది, తలుపు వేయబడింది. మీరు ఎంత గొగ్గోలు పెట్టి అయ్యా అయ్యా తలుపు తీయండి అన్నా నేను తెరవను, మీరెవరో నాకు నిమిషం ఆలస్యమైందంతే అండి. వాళ్ళకి టైం మేనేజ్మెంట్ తెలియలేదు. ఆదివారం ఆరాధన 10 గంటలకు అనుకోండి, అప్పుడు మీరేం చేయాలి? రోజు 7-8 గంటలకు లేచినా క్రైస్తవుడు ఆదివారం త్వరగా లేచి
టిఫిన్లు వంటలు సిద్ధం చేసుకుని 10 గంటలకల్లా ఎక్కడికి వచ్చేయాలండి? చర్చికి వచ్చేయాలి. అంతేనా? కొంతమంది అండి చర్చికి వెళ్ళడం కోసం టిఫిన్లు వండుకోవట్లేదట ఆ రోజు. అంటే భక్తితో కాదండి, చెప్తాను వినండి. అన్నం వండుకోవట్లేదట ఆ రోజు. కొంతమంది అండి బట్టలు ఉతికితే ఇంక టిఫిన్లు ఉండవు, అన్నం ఉండదు. ఇంకా అంట్లు తోమితే ఇంక అన్నం ఉండదు. ఇంకా అంటే ఆ ఒక పని మీద ఉంటారని మనం చెప్తున్నాను. అది ఇంక అన్నం వండుకోవట్లేదు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ 12:30, 1 గంటకి ఆరాధన అయిపోయాక అప్పుడు వండుకుంటున్నారట. ఈలోపు పిల్లలు మలమల మాడిపోతున్నారు. చూసారా? అంటే మాకు సమయం ఎక్కడండి, వండుకోవడానికి కూడా తీరిక లేదండి అంటున్నారు. 6 గంటల నుంచి 10 గంటల వరకు సమయం చాలదు వండడానికి? చెప్పండి, చాలదా? అంటే నీకేముంది టైం మేనేజ్మెంట్? నీకు సిద్ధపాటు ఏముంది? నీ సిద్ధపాటు ఏది? ఓకే, రైట్. ఇప్పుడు చెప్తాను పాయింట్. చాలామంది ఆఫీస్కి 9కి వెళ్ళాలి. ఎన్ని గంటలకు వెళ్ళాలండి ఆఫీస్కి? ఉద్యోగస్తులు 9 గంటలకు వెళ్ళాలి. వీడు 8:30 వరకు నా వాట్సాప్ స్టేటస్కి ఎంతమంది లైకులు కొట్టారని చూసుకుంటాడు. లైకులు ముఖ్యం ఇప్పుడు వీడికి. నా ఇన్స్టాగ్రామ్ ఎంతమంది ఫాలో అవుతున్నారో చూసుకుంటాడు. నా ఫేస్బుక్లో ఎవరు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టాడో వారికి యాక్సెప్ట్ చేయాలని చూసుకుంటాడు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ స్టేటస్ అన్నీ చూసుకుని సమయం అంతా వేస్ట్ చేసి, అమ్మో ఆఫీస్ టైం అయిపోతుందని హడావిడిగా బాత్రూంలోకి వెళ్ళిపోయి స్నానం చేసి స్పీడ్గా వెళ్ళిపోతాడండి. ఎక్కడికి? ఆఫీస్కి. ఈలోపు ఏదో అడ్డుగా వచ్చేస్తుంది, ఏదో ఎవరో వాహనం వచ్చేస్తుంది, వాడు స్లోగానే వెళ్తాడు, వీడు వెళ్ళి దిక్కుంటాడు. వీడు కాలు ఒకటి ఇరిగిపోతే బాగుండు, అవతల చచ్చిపోతాడు. సమస్య ఎక్కడా? సమస్య ఎప్పుడు? నీ స్పీడ్గా వెళ్ళి నా వాహనాన్ని నేనే దెబ్బతింటే నాకు నో ప్రాబ్లం, నా ఒక్కడికే ప్రమాదం. కానీ నా అతివేగం మూలంగా మరొకడికి ప్రాణ నష్టం జరిగితే దాని బాధ్యత ఎవరు? చెప్పాలి. ఎవరిది బాధ్యత? నీ అతివేగం. మా 3 నిమిషాల సమయం లేట్ అయిపోతుంది, ఆఫీస్కి వెళ్ళడం లేట్ అయితే బాస్ దెబ్బలాడతాడని చెప్పి అతివేగంగా వెళ్ళావు. త్వరగా బయలుదేరలేవా? సమయం కంటే ముందు సిద్ధపడి బయలుదేరలేవా? తీరిగ్గా నెమ్మదిగా వెళ్ళలేవా? నీ వలన నీకు నష్టం కలగకపోగా, నీ కాలు ఇరిగిపోగా ఇతరులకు ఏమైంది చెప్పండి? ప్రాణ నష్టం. అతివేగం ప్రమాదకరం అయితే ఆ అతివేగంగా వెళ్లకుండా ఉండడం కోసం సమయం కంటే ముందు ఏం చేయాలి చెప్పండి? సిద్ధపడాలి. ఆ సిద్ధపాటు ఎవరిలో లేదంటే బుద్ధి లేని కన్యకలలో లేదు. జస్ట్ సెకండ్ ఆలస్యమైంది, తలుపు వేయబడింది అంతే. అయ్యా అయ్యా ఏమన్నారండి వారు? తలుపు తీయండి అంటారు. తీసారా చెప్పండి? తీస్తే పర్వాలేదు, మీరు ఎప్పుడైనా రండి. తీస్తే పర్వాలేదు, మీరు ఎప్పుడైనా రండి. రాకపోయినా మానేయండి, పర్లేదు. దేవుడండి ఏమర్థమైంది ప్రియమైన వాళ్ళారా? ఏమర్థమైంది చెప్పండి? కనుక దేవుని యొక్క వాక్యాలను మనం పరిశీలిస్తే ఆలస్యాన్ని సహించడు. ఏం చేయడండి? ఆలస్యాన్ని దేవుడు ఏం చేయడు? సహించడు. ఇంకో విషయం చెప్తాను. అపోస్తుల కార్యములు 24వ అధ్యాయం 24వ వచనంలో ఫెలిక్స్ అనేటువంటి ఒక అధికారిని మనం చూస్తాం. ఆయన పేరేమిటండి? ఫెలిక్స్. ఆ ఫెలిక్స్కి పౌలు గారు వాక్యం అన్న, పౌలు గారి బోధన్న చాలా ఇష్టం అన్నమాట. ఆయన వాక్యం చెప్తే వినాలి అనే మనసు కలిగిన వాడు. కాకపోతే ఆయన అన్యుడు, దేవుని నమ్మినవాడు కాదు. ఫెలిక్స్ అన్యుడు. పౌలు గారు, మా భార్య మేము కూడా మీ వాక్యాన్ని వినాలనుకుంటున్నామండి అన్నారు. బాగా వినండి. అప్పుడు ఫెలిక్స్ పౌలు గారిని పిలిపిస్తే పౌలు గారు ఫెలిక్స్ దగ్గర ఇంటికి వచ్చి విశ్వాసమును గూర్చి వాక్యం బోధించారట. దేని గూర్చమ్మా? మొదటి ప్రసంగం దేని గూర్చి? విశ్వాసం గూర్చి. బాగుందండి ప్రసంగం, చాలా బాగుంది, ఇంకా చెప్పండి అన్నారు. నెంబర్ 2 చదవండి. 24 నేను వచ్చిన చేతికి తీసేయాలి బైబిల్. మీరు ఆలస్యం జిడ్డుగా ఉంటున్నారేటో తల్లి, డల్గా. కొన్ని దినములైన తర్వాత ఫెలిక్స్ యూదురాలైన ద్రుస్సిల్లా అనే తన భార్యతో కూడా వచ్చి పౌలుని పిలిపించి క్రీస్తు యేసునందలి విశ్వాసాన్ని గూర్చి బోధింపగా వినెను. విశ్వాస బోధ. మొదటి ప్రసంగం దేని మీదమ్మా? విశ్వాసం అనే అంశం మీద బోధించాడు. వెరీ గుడ్, విన్నాడు, బాగుందండి, ఇంకా చెప్పండి అన్నాడు. ఆ తర్వాత అప్పుడు అతడు నీతిని గూర్చి, ఆగండి దేని గూర్చి చెప్పాడు?
రెండవ ప్రసంగం నీతి. నీతి అంటే ఏంటి? నీతి వలన ప్రయోజనాలు ఏంటి చెప్పాడు. మూడో ప్రసంగం ఆశా నిగ్రహం. మూడో అంశం ఏంటమ్మా? ఆశా నిగ్రహం. ఆశను నిగ్రహించుకోవాలి అని చెప్పాడు. ఆఖరిగా నాలుగో ప్రసంగం రాబో విమర్శ అంటే తీర్పు. నాయన మనం చేసే ప్రతి క్రియలను బట్టి, మాట్లాడే ప్రతి మాటను బట్టి, చేసే ప్రతి కార్యాలను బట్టి మనం విమర్శ దిన మన తీర్పు ఎదుట, దేవుని ఎదుట నిలబడాలి అని చెప్పాడు. తీర్పును గూర్చి బోధించాడు. ఈ బోధ విన్న తర్వాత భయమేసి, ఫెలిక్స్కి భయమేసి, అయ్యా నాకు రక్షణ ఇచ్చేయండి, బాప్తిస్మం ఇచ్చేయండి అన్నాడా? ఏమన్నాడు చూద్దాం. మిగుల భయపడి ఇప్పటికి వెళ్ళము, నాకు సమయమైన నిన్ను పిలిపింతును. మరలా దేవుడు సమయం ఇస్తే, మన ఇద్దరికి సమయం ప్రాప్తిస్తే, మరలా అవకాశం వస్తే అప్పుడు నేను పిలిపిస్తాను, అప్పుడు మళ్ళీ చెప్దు కానీ వాక్యాన్ని అంటున్నాడు. భయం వేసిన వెంటనే ఏం చేయాలి చెప్పండి? రక్షణ పొందాలి, మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి, ప్రభు అయిన యేసుక్రీస్తును ఒప్పుకోవాలి. ఇదే అనుకూల సమయం అని వెంటనే బాప్తిసం తీసుకోవాలి. వాయిదా వేసాడండి. ఏం చేశాడు? ఇప్పుడు చెప్పండి, అతనికి రక్షణ వచ్చిందంటారా? అపోస్తుల కార్యాల్లో ఫెలిక్స్ గురించి మీరు చదవండి, ఎక్కడ ఆయన రక్షించబడినట్టు ఎక్కడా లేదు. ఎప్పుడైతే వాయిదా వేశాడో, ఎప్పుడైతే రేపు చేస్తానో అన్నాడో, పిల్లలు చదువుతున్న పిల్లలు చెప్తున్నాను, పరీక్షలు రాయడానికి సిద్ధపడుతున్నారు కదా, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్లో పరీక్షలు ఉంటాయి. వీళ్ళు ఏం చేస్తారంటే ఆఖరి ఎగ్జామ్, ఈరోజు ఎగ్జామ్ అంటే ఉదయం లేసి చదువుతాడండి. ఎప్పుడు చేస్తారు పుస్తకాలు? కొంతమంది ఎప్పుడు ఎగ్జామ్ జరుగుతున్న పొద్దుట. అబ్బా వీళ్ళు అనుకుంటే వాళ్ళ తల్లిదండ్రులు, మా బిడ్డ ఎంత బాగా చదువుతున్నాడు, మళ్ళీ బేస్ వాయిస్ ఒకటి. అది చదవాల్సింది ముందు చదవాలి, 4 రోజుల ముందు. ఇప్పుడు ఎందుకు? ఇప్పుడు చదివేస్తే బుర్రక ఏమి ఎక్కేది. రేపు చదువుతాం, పరీక్షలు ఇంకప్పుడే కాదు కదా, ఎప్పుడో మార్చి 15 కదా, కనుక ఇప్పుడు చదవాల్సిన అవసరం లేదని నెమ్మదిగా వాయిదా వేస్తాడు. పరీక్షలు రాయని కంగారు పడతాడు. వాయిదా, రక్షణకు వాయిదా, దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని వాయిదా, ప్రార్థన చేసుకోవడానికి, వాక్యం చదవడానికి, వాక్యం ఇతరులకు ప్రకటించడానికి, దేవుని సన్నిధికి వెళ్ళడానికి మనం వాయిదా వేసామా ఇంకంతే సంగతులు. రేపు మనది కాదు కదా, రేపు ఏం సంభవించునో మీకు తెలియదు. అందుకే దేవుడే ఉన్నాడు ఎఫెసీ పత్రిక 5:15లో, సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోండి. ఏం చేయాలటండి? సద్వినియోగం చేసుకోండి అన్నాడు. ఇంత సమయం మిగులుతుందే, కట్టెల పొయ్యి మీద గంట సేపు వండితే ఇప్పుడు అరగంటలో వండేస్తున్నావు, అరగంట మిగిలింది. ఆ అరగంట మిగిలిన సమయం ఏం చేసావు? దేనికి ఖర్చు పెట్టావు? దేవుడు అడుగుతాడు నేను లెక్క. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన మా కన్న తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఉన్నతమైన నీ మాటలను, నీ ఉద్దేశాలను, మీ సంకల్పాన్ని, మీ చిత్తము, మీ యొక్క యావత్తు ఉద్దేశాన్ని ఈ దినాన్న తెలుసుకునే భాగ్యాన్ని ఇచ్చారు. నీకు వందనాలు. ఎన్న వాక్యం మా హృదయాల్లో భద్రపరచండి. శ్రద్ధ భయభక్తులు కలిగి విశ్వాసంతో, భక్తితో మీ మాటల యందు ఫలించేటువంటి ధన్యత మాకు దయచేయండి. క్రీస్తు యేసు వారి నామముని ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.